Welcome to institutional data breakdown session for Wednesday, 1st October. సో ఈ రోజు అయితే మనకి ఫ్రెష్ డేటా అయితే లేదు బికాస్ ఫ్రెష్ పొజిషన్స్ అయితే బిల్డ్ అవ్వవు. ఎందుకంటే ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ. సో మనం డేటాను బట్టి రేపటి కోసం ప్రెడిక్షన్ అయితే లేదు బికాజ్ ఇదంతా పొజిషనల్ డేటాలో బేసిక్గా క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు అండ్ ప్రోస్ కూడా బేరిష్ ఉన్నారు. జనరల్గా మనం డిఎస్ కన్సిడర్ చేయం కాబట్టి ఈ డేటా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ముగ్గురు డేటా కూడా ఎవరైతే పొజిషనర్స్ ఉన్నారో, ఎవరైతే స్ట్రాటజీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవసరం అవుతుంది. ఆర్ ఎవరైతే పర్ఫెక్ట్ హెడ్జ్ చేసి రిస్క్ రివార్డ్ ని ఫాలో అవుతూ చేస్తారో పొజిషనల్ గా వాళ్ళకి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఎవరైతే మనం రెగ్యులర్ గా చేసేది ఇంట్రాడే కోసం కాబట్టి సో వాళ్ళెవరికి కూడా ఈ డేటా వర్క్ అవ్వదు. సో నీడ్ టు డిపెండ్ ఆన్ దిస్ డేటా. మెయిన్ గా ప్రైస్ యాక్షన్ పైన హైయర్ టైం ఫ్రేమ్ లో డౌ థియరీ ఏం చేస్తుంది, లో టైం ఫ్రేమ్ లో ఏం చేస్తుంది, దాన్ని బట్టి మనం అయితే అనలైజ్ అయితే చేసుకుందాం. సో ఒకసారి క్విక్ గా సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూస్తే డేటాని ఎలా అనలైజ్ చేస్తాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎగ్జిస్టింగ్ వీడియోస్ అయితే చూడండి. అండ్ యా సో క్విక్గా రీక్యాప్ అయితే చేసుకుందాం. ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఈ ఏరియాలో ఒక ఛానల్ అయితే డ్రా చేసి అరౌండ్ 10 o'clock అనుకుంటా. సో ఈ ఛానల్ని అబ్జర్వ్ చేయమన్నట్టుగా పోస్ట్ అయితే పెట్టినుండే. అండ్ యా సో దాని తర్వాత ప్రైస్ ఏమైంది పర్ఫెక్ట్ గా ఎక్కడైతే రిజెక్షన్ స్టార్ట్ అయిందో ఆ ఏరియాలోనే ఆ ఏరియా నుంచి డ్రా చేస్తూ ఒక షార్ట్ సిగ్నల్ అయితే వచ్చింది. సో దీంతో పాటు ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేద్దాం. అండ్ దీని తర్వాత ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కి బ్రేక్అవుట్ అవుతుంది, ఏ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుంది. ఎందుకో నాకు ఈ రోజు డేటా మీద అంత హ్యూజ్ కాన్ఫిడెన్స్ అయితే లేకుండే బికాజ్ ఈ రోజు వచ్చేసి క్లయింట్స్ బుల్లిష్ ఉండే బట్ బేరిష్ లో ప్రోస్ ఉండే అండ్ ఎఫ్ఐఎస్ హెడ్జ్ చేసి ఉండే స్లైట్ గా బేరిష్ ఉండే. సో ఇవైతే మీకు ఎస్టర్డేనే కన్ఫర్మ్ చేసినాను కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎవరికి ఆపోజిట్ గా ప్రైస్ వర్క్ అవుతుంది అంటే క్లయింట్స్ కి ఆపోజిట్ గా అవుతుంది. సో క్లయింట్స్ ఎప్పుడు కూడా బుల్లిష్ ఉండే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ క్లయింట్స్ పొజిషన్స్ అన్ని ఈ ఏరియాలో ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటే ప్రైస్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళ పొజిషన్స్ ని బట్టి ఈ ఏరియాలో ప్రైస్ ట్రేడ్ అయినప్పుడు వీళ్ళకి కంప్లీట్ గా లాసెస్ ఉంటాయి. సో ఈ రోజు ఏదైతే జరిగిందో పర్ఫెక్ట్ గా అదే జరిగింది. సో నేను ఇంకొంచెం డీపర్ లెవెల్లో ఇన్సైట్స్ యూట్యూబ్ లో ఇవ్వకూడదు, ఓపెన్ ప్లాట్ఫామ్స్ లో కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కడ ఏం జరిగి ఉంటుంది, వాయిస్ షిఫ్ట్స్ ఎలా అయినాయి అని చెప్పడానికి. సో డ్రాస్టిక్ గా ప్రైస్ వోలటైల్ లేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా ఇవ్వలేదు. అండ్ ఎవరైతే డేటాని నమ్మి ట్రేడ్ చేస్తూ ఉంటారో స్విచ్ ని అర్థం చేసుకొని స్టాప్ లాస్ తీసుకొని పర్ఫెక్ట్ గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ మార్క్ చేసుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది ఎవ్రీడే. అండ్ యా సో ఈ ఛానల్ని దాటైతే ప్రైస్ పోలేదు. అండ్ నేను తర్వాత ఇది బ్రేక్అవుట్ అయ్యేలాగా అనిపించిన ఈ విక్స్ అని ఉన్నాయి కాబట్టి ఈ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకొని అయితే పెట్టినాను బికాజ్ ఈ లైన్ వెళ్తే ఈ ప్రైస్ వరకు అనేది ట్రేడ్ చేయొచ్చు 1:2 వల్ల. బట్ ఇది కూడా వర్క్ అవ్వలేదు. సో ఈ డేటాని చూస్తూనే నేను అరౌండ్ ఐటీసీ ఒకటైతే ఇచ్చిన ఉండే 10:40కి. సో బికాజ్ నిఫ్టీలో అంత పెద్దగా రిస్క్ రివార్డ్ అలా రావట్లేదు అని చెప్పేసి అరౌండ్ ఏ టైం సో 15 minutes లో ఇచ్చిండే ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు. లెట్స్ సి యా సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ థర్డ్ క్యాండిల్ అనుకుంటా. సో ఈ క్యాండిల్లో ఇన్ కేస్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నా ఆర్ ఇంకొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు 1 point అలా పాయింట్స్ వైజ్ ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకొని ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా మీకు ట్రేడ్ అయితే అబ్జర్వ్ చేయండి 1:2.5. ఎవరైతే ఇంకొంచెం పైన ఎంట్రీ తీసుకున్నా కూడా 1:3.5. సో ఈ లో పెట్టుకున్నా కూడా సో ఎప్పుడైతే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటామో వాళ్ళందరికీ ట్రేడ్ అయితే దొరికింది. ఇన్ కేస్ 1:3 1:2 ఆ రేంజ్ లో బుక్ చేయని వాళ్ళు 1:2.5 రేంజ్ లో అయినా ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటారు బై లుకింగ్ ఎట్ దిస్ న్యూట్రల్ క్యాండిల్ ఇక్కడ నుంచి. సో మీకు నిఫ్టీలో ట్రేడ్స్ లేని రోజు ఆర్ నిఫ్టీలో కొంచెం వోల్టైల్ ఉన్న రోజు మీకు వేరే
ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ట్రేడ్స్ అయితే ఇస్తున్నాము. ఎందుకంటే ఏదో ఒక రకంగా మేము హెల్ప్ అవ్వాలని చెప్పేసి. సో ఐటీసీ అయితే ఈరోజు హిట్ అయింది. అండ్ ఈ రోజుది ఇక్కడ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. ఎప్పుడైతే ఇండికేటర్ ఇక్కడ ప్లాన్ చేసుకొని ట్రేడ్ తీసుకోవడం, ఈ ఏరియా స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకోవడం అనేది 37 పాయింట్స్ ఉంది. మన ఇంటెన్షన్ 25 పాయింట్స్ బిలో ఉంటే బెటర్ అని చెప్పేసి. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 21 పాయింట్స్ అలా ఆ రేంజ్ లో ఉంది స్టాప్ లాస్ అనేది. ఈ ఈ ఈ క్యాండిల్ కి ఈ లోకి చూసుకున్నా కూడా ఇది ఒక వీక్ ని కన్సిడర్ చేయకున్నా కూడా, సో అప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి స్టాప్ ఎంట్రీ అయితే హిట్ అవ్వలేదు ఎక్కడ కూడా. స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ ఎప్పుడు వస్తానే ఉంటాయి. వీ నీ నాట్ టు వరీ అబౌట్ దట్. ఎప్పుడైతే ప్రైస్ మీద గ్రిప్ ఉంటుందో, ప్రైస్ యాక్షన్ మీద, దాన్ని మనం మర్చిపోకూడదు. మీరు క్విక్ గా చూసుకున్నట్టయితే 1:3 రిస్క్ రివార్డ్ కూడా వచ్చింది ఈ రోజు. అండ్ ఎవరైతే సపోజ్ ఇదే స్టాప్ లాస్ పెట్టి ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నా కూడా 1:2 అయితే ఎంట్రీ వచ్చింది. ఇన్ కేస్ వాళ్ళు ప్రాఫిట్స్ ని క్విక్ గా బుక్ చేయడం ఈ లో పెట్టుకున్నా కూడా 1:2. సో ఈ ఎవరైతే ప్రాఫిట్స్ ని క్విక్ గా బుక్ చేసి ఉండారో అట్లీస్ట్ వాళ్ళు 1:5 రేంజ్ లో అయినా సరే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి, ఇన్ కేస్ ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయకపోయినా మీరు చూడండి ప్రైస్ కంటిన్యూస్ గా ఈ లెవెల్స్ కి అయితే వచ్చింది. ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేసి ఉంటారో ఇది ఓన్లీ ఆప్షన్ బయర్స్ కి యూజ్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఈ ఒక్క క్యాండిల్, ఇవన్నీ కూడా ఆప్షన్ సెల్లర్స్ కి అయితే మంచి రిస్క్ రివార్డ్. మనకి ఇక్కడ స్పాట్ లో 1:2 అలా కనిపిస్తుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే వాళ్ళు 1:3 కూడా క్యాప్చర్ చేసి ఉంటారు. బికాజ్ అవన్నీ ఆప్షన్స్ ప్రీమియమ్స్ అన్ని కూడా జీరో అయి ఉంటాయి కాబట్టి. సో యా, రేపటి కోసం సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ రీక్యాప్. సో అర్థమైంది అనుకుంటున్నాను ఎక్కడ షార్ట్ సిగ్నల్ తీసుకోవాలి, పుల్ బ్యాక్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి, స్టాప్ లాస్ ఎందుకు 25 పాయింట్స్ ఉండాలనేది. అండ్ ఐటీసీ ట్రేడ్ కూడా ఒకసారి మళ్ళీ మీరు మార్క్ చేసి అయితే చూసుకోండి, సో దట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎక్కడ ఏం జరిగింది అనేది. అండ్ రేపటి ప్రైస్ యాక్షన్కి వచ్చేసరికి హయ్యర్ టైం ఫ్రేమ్ లో అయితే డేటా అయితే బేరిష్ ఉంది కంప్లీట్ గా. మీరు క్విక్ గా చూడండి. సో బట్ ఒక పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పుల్ బ్యాక్ కోసం లోవర్ టైం ఫ్రేమ్ లో ఏం చేస్తామంటే 1 hour లో కానీ అలా ప్రైస్ కిందికి వస్తుంది ఆర్ ఈక్వల్ హైస్ చేస్తుంది. బట్ ఏదైతే ఆర్ఎస్ఐ ఉందో, ఎంఎస్సిడి ఉందో, డైవర్జెన్సెస్ అనేవి చూపిస్తా ఉన్నాయి. సో అండ్ ప్రైస్ స్ట్రైట్ అవే అంటే కంప్లీట్ గా డిసైసివ్ గా ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ అట్లీస్ట్ సైడ్ వేస్ వెళ్ళినా కూడా ఇక్కడ వరకే చూడండి ఒక 3 to 4% అయితే కంప్లీట్ డౌన్వర్డ్స్ వచ్చింది. అండ్ 15 మినిట్స్ లో మీకు ఒక ఎలియట్ వేవ్ లో ఒక ప్యాటర్న్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఎలియట్ వేవ్ ప్యాటర్న్ వచ్చేసి ఎండింగ్ డయాగ్నల్ ట్రయాంగిల్ అని ఉంటుంది. మీరు గూగుల్ చేసి చూడండి, ఇలా ఉంటుంది. సో సో ఎండింగ్ డయాగ్నల్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది మీరు కొంచెం R&D అయితే చేయండి, సో దట్ ఇది కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది కనుక రేపు బ్రేక్అవుట్ అవుతే, ఈ లెవెల్ కనుక రేపు బ్రేక్అవుట్ అవుతే, సో టార్గెట్స్ వచ్చేసి ఈ లెవెల్ వరకు అయితే ఉంటాయి. ఇన్ కేస్ నేను ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలో కూడా క్లియర్ గా చెప్తాను. ఈ లెవెల్ వరకు అయితే ఉంటుంది. ఇది ఒకటి మైండ్ లో అయితే పెట్టుకోండి. ఈవెన్ 15 మినిట్స్ లో కూడా ప్రైస్ ఇక్కడ లోవర్ లోస్ చేసినా కూడా ఈవెన్ ఇండికేటర్స్ మాత్రం హయ్యర్ హైస్ చేస్తా ఉన్నాయి. సో ఒక డైవర్ అంటే లోవర్ టైం ఫ్రేమ్స్ లో ఒక పొజిషనల్ గా ఇలా చెప్పాలంటే ఒక బేర్ స్ట్రెంత్ అనేది అయిపోయింది. ఎప్పుడైతే వీళ్ళకి లిక్విడిటీ వస్తుందో, అంటే ఎవరైతే మళ్ళీ ట్రాప్ అవడానికి రీటైలర్స్ ఫ్రెష్ గా ఎంట్రీస్ తీసుకుంటారో అప్పుడు మళ్ళీ వీళ్ళకి పూనకం వచ్చినట్టు కిందికి పట్టుకొస్తారు అనమాట. సో సో మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రోస్ కి ఎఫ్ఐఎస్ కి వాళ్ళతో పాటు అలైన్ అయి ఉండాలి. వాళ్ళ ఎంట్రీ అయిన 25% అంటే వాళ్ళు ఒక ఎంట్రీ అయ్యి ఒక 1/4 కిలోమీటర్ అయితే ముందుకు వెళ్ళినాక మనం వాళ్ళతో పాటు జర్నీ చేసి మళ్ళీ వాళ్ళతో ఇంకొంచెం వాళ్ళ ఎగ్జిట్ అయ్యే కంటే ముందే మనం బయటకు వచ్చేసినాం అనుకోండి, మనకి లాసెస్ అనేవి ఉండవు అండ్ రిస్క్ రివార్డ్ మంచి బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ అయితే చూడండి. అండ్ ఎండింగ్ డయాగ్నల్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఎలియట్ లో అని కూడా గూగుల్ చేసి చూడండి. చాట్ జీపీటీని కూడా అడగండి, సో దట్ ఈజీగా క్విక్ గా అర్థం అవడానికి ట్రై చేస్తారు. అండ్ రేపటి ప్రైస్ యాక్షన్కి వచ్చేసరికి ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. అండ్ ఈ రోజు చూద్దాం ప్రైస్ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉందని చెప్పేసి 611 సేమ్ ఏరియాలోనే ఉంది. సో ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా ఆర్ ఏ స్టేజ్ లో ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్కి వెళ్ళినాక ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తే, అంటే ఈ ఏరియాస్ లో కన్ఫర్మేషన్ ఇస్తే ఒక 1:2 1:3 అప్లై చేసి ట్రేడ్ అయితే చేయొచ్చు. అదర్వైజ్ ఎప్పుడైనా సరే రేపు ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి.
ఈ లెవెల్‌లో కన్ఫర్మేషన్ అయితే రావాలి. ఇది ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో స్ట్రెయిట్‌గా ఇలా వెళ్ళిపోయిందనుకోండి, ఫస్ట్ 15 మినిట్స్‌లోనే ఇలా వెళ్ళిపోయిందనుకోండి, ట్రేడ్ అయితే చేయకండి. దాని తర్వాత రిట్రేస్‌మెంట్ అనేది ఉంటది ఎప్పుడు గూడా. రేపు గూడా అదే రిట్రేస్‌మెంట్ కోసం అయితే చూడండి. అండ్ బేర్ సైడ్ ట్రేడ్ అయితే లేదు. అండ్ హై ప్రాబిలిటీ వచ్చేసి ఇందాక చెప్పింది హై ప్రాబిలిటీ ట్రెండ్‌గా నేను కన్సిడర్ చేస్తా. ఎక్కడి వరకు అంటే 1:2, 1:3 డిపెండ్స్ ఆన్ ఆర్ రిస్క్ రివార్డ్ రేషియో. సో ఈ ఏరియాస్ వరకైతే ట్రై చేయొచ్చు రేపు. ఎండింగ్ డయాగ్నల్ ట్రయాంగిల్ టార్గెట్స్ గానీ ఆర్ ఈ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ఈ లెవెల్స్ వరకైతే ట్రై చేయొచ్చు. అండ్ వేరే సైడ్ వచ్చేసి ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసి ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ మళ్ళీ కిందికి వస్తే ఇది ఒక లో ప్రాబిలిటీ కింద అయితే కన్సిడర్ చేస్తాను. ఈవెన్ దో హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి బేరిష్ ఉన్నా కూడా లోవర్ టైం ఫ్రేమ్స్ లో ఏంటంటే ఒక బేరిష్ స్ట్రెంత్ అనేది అయిపోయిందని కనిపిస్తుంది కాబట్టి ఒక లో ప్రాబిలిటీ ట్రేడ్ గా అంటే మీరు చేసే రెగ్యులర్ క్వాంటిటీలో 25% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీతో రేపు ఒక లో ప్రాబిలిటీ బ్రేక్ ట్రేడ్ ఛాన్స్ దొరికితే మాత్రం చేయండి. అదర్వైజ్ ఇది బ్రేక్అవుట్ అయ్యే లెవెల్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ నేను 75 సపోజ్ ఈ లెవెల్కి నేను బ్రేక్అవుట్ లెవెల్కి 75 పాయింట్స్ అనుకుంటే ఇది 25 పాయింట్స్ అనుకుంటాను. అంటే రేట్ ట్రేడింగ్ కోసం 100 పాయింట్స్ డిఫైన్ చేస్తే నాకు ఇది హై ప్రాబిలిటీ, ఇది లో ప్రాబిలిటీ అనమాట. అండ్ రేపు కూడా ప్రాఫిట్స్ అయితే క్విక్గా బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ రేట్ కూడా ట్రైల్ చేయకపోతేనే బెటర్ రేట్ కూడా. సో దిస్ ఇస్ మై వ్యూ ఫర్ టుమారో వెనస్డే 1 అక్టోబర్. అండ్ ఎవరైతే అట్లీస్ట్ మమ్మల్ని మాతో పాటు అసోసియేట్ అయ్యి మమ్మల్ని నమ్మి ఎవరైతే ఉన్నారో ఆర్ ట్రేడింగ్ అకౌంట్ ఎవరైతే అలీస్ బ్లూతో ఓపెన్ చేసినారో సో వాళ్ళకి సపరేట్గా ట్రేడింగ్ ఇండికేటర్ గ్రూప్ అయితే ఫామ్ చేసినాం. అండ్ మీకు సపరేట్గా లింక్ కూడా షేర్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి ఎవరైతే ఇప్పటివరకు లింక్ రిసీవ్ అవ్వలేదో. సో వర్కింగ్ ఆన్ ఇట్. యా. సో రేపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ రేపటి అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై, టేక్ కేర్.